సార్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను, లాగిన్ అయ్యాను. అదే సార్, మనం లాగిన్లో ఉంటే స్టూడెంట్స్ వస్తారు కదా, ఒక 5 minutes అయితే వాళ్ళు వచ్చేస్తారు. 60 మంది వచ్చాకనే స్టార్ట్ చేసేద్దాం. అది సార్ నేను ఆన్ చేశాను సార్. ఓకే, ఇది వచ్చాను. స్క్రీన్ షేరింగ్ పెట్టి మల్టీ స్క్రీన్ షేరింగ్. రాష్ట్ర బాబు మైక్ పెట్టుకో, మల్టీ షేరింగ్ పెట్టు. ఏంటి సార్? షేరింగ్ పెట్టావా? వాయిస్ సరిగ్గా వినపడతలేదు సార్. వినిపిస్తున్నప్పుడు హలో సార్ వినిపిస్తుందండి. స్క్రీన్ షేర్ అవుతుందండి. ఓకే సార్ కాదు, మీ వాయిస్ లోగా ఉంది. అలాగే వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. వాల్యూమ్ పెట్టుకో నువ్వు. ఓకేనా? సో పక్కన చూడు మాట్లాడుతున్నారు, పక్కన వాయిస్లు వినపడుతున్నాయి సార్. వస్తుందండి, అదే మీ మాట వినపడుతున్నాయి బాగా సార్. సరే సార్. ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం మాట్లాడితే మీ దాంట్లో వినపడుతుంది. హలో సార్. వినిపిస్తుంది సార్. స్టూడెంట్స్ ఇంకా 21 వచ్చారా? 22 మెంబర్స్ వచ్చారండి. రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు రికార్డ్ చేసుకోండి, అసలు టైం వేస్ట్ కదా. నాకు రికార్డింగ్ పర్మిషన్ ఇవి, రికార్డ్ పర్మిషన్ రాసి నా ప్రొఫైల్లోకి వెళ్ళి మోడ్లోకి వెళ్ళి అలౌ రికార్డింగ్ కొట్టు. సరే సార్. కొట్టావా? అలౌ రికార్డ్. ఓకే, నాకు రికార్డ్ అవుతుంది. అవ్వట్లేదా? సార్ 32 మంది వచ్చారండి. సార్ మీ దాంట్లో వస్తుంది, ప్రాబ్లం లేదు. సార్ స్టార్ట్ చేసింది సార్. చేసానా? చేసింది సార్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనం ప్రీవియస్ క్లాస్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ చెప్పుకున్నాం కదమ్మా. ఒకసారి రాడార్ రేంజ్ ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ అగైన్ ఒకసారి చూద్దాం. ఓకేనా? సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది కదా? సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రాడార్ సిస్టమ్, ఓకేనా, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రాడార్ సిస్టమ్ డిపెండ్స్ ఆన్ ద, ఓకే, గుడ్ మార్నింగ్. So the performance radar system depends on the number of factors including the curvature of Earth surface. So radar యొక్క performance అనేది depends on the number of factors including the curvature of Earth surface. Earth curvature of Earth surface బట్టి కూడా మనకి సో radar performance అనేది చేంజ్ అవుతుంది. To understand the effect of various factors, classical radar range equation can be derived. సో వేరియస్ ఎఫెక్ట్స్ వల్ల మనకి రాడార్ రేంజ్ ఈక్వేషన్ ఎలా డిటర్మిన్ జరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్లాసికల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ అనేది యూస్ చేస్తామన్నమాట. సో ఆ రాడార్ రేంజ్ ఈక్వేషన్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే వి క్యాన్ ఫైండ్ ద మ్యాక్స్ రేంజ్ ఆఫ్ ద రాడార్. సో మనం వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ బిఫోర్ డెరైవింగ్ ద రాడార్ రేంజ్ ఈక్వేషన్ సర్టెన్ టర్మ్స్ గురించి మనం తెలుసుకోవాలి. అవేంటయి? సో ఆర్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద
distance of the target from the radar antenna. So next వచ్చినప్పటికి sigma, area of cross section. PT is the transmitter power, GT is the gain of transmitter, GR is the gain of receiver, PR is the received power, A is the effective area, and Pmin is the minimum detectable signal. So next వచ్చినప్పటికి, so assuming that the transmitting as antenna is a omnidirectional antenna. So మనం మీరు అజంప్షన్ తీసుకోండి. సో మనం యూజ్ చేసే ట్రాన్స్మిటింగ్ యాంటెనా అనేది ఏంటి, ఓమ్ని డైరెక్షనల్ యాంటెనా అనుకోండి, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సో దెన్ ద పవర్ డెన్సిటీ, సో దెన్ పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద సో ట్రాన్స్మిటెడ్ పవర్, సో దట్ ఈస్ పవర్ డెన్సిటీ ఈక్వల్ టు ట్రాన్స్మిటెడ్ పవర్ డివైడెడ్ బై ద సర్ఫేస్ ఏరియా ఎంత ఆర్ స్క్వేర్. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు, పి ఈక్వల్ టు పిటి బై 4πr స్క్వేర్. గుర్తుపెట్టుకున్నామా, ద పవర్ డెన్సిటీ ఆఫ్ ఏ ఓమ్ని డైరెక్షనల్ యాంటెనా. సో ఇది పవర్ డెన్సిటీ ఆఫ్ ఓమ్ని డైరెక్షనల్ యాంటెనా. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే గెయిన్ అన్నది కన్సిడర్ చేశారు అనుకోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు గెయిన్. సో ద యాంటెనా యూజ్డ్ ఇన్ రాడర్ మోస్ట్లీ డైరెక్షనల్ ఇన్ నేచర్, సో దట్ radiates most of power in PT in particular direction. So then the power density at the target from the antenna transmitting transmitting gain అని కన్సిడర్ చేస్తే, GT అని కన్సిడర్ చేస్తే, పవర్ డెన్సిటీ ఫ్రమ్ డైరెక్ట్ యాంటెనా ఏమవుతుంది, PT GT బై 4πr స్క్వేర్. సో గెయిన్ అన్నది మనం కన్సిడర్ చేసినప్పుడు, ఓకేనా. సో బిఫోర్ చెప్పుకున్నది ఏంటి, పవర్ డెన్సిటీ ఆఫ్ ఓమ్నిడైరెక్షనల్ యాంటెనా, పవర్ డెన్సిటీ ఆఫ్ ఓమ్నిడైరెక్షనల్ అని చెప్పినాం, P ఈక్వల్ టు PT బై 4πr స్క్వేర్. నెక్స్ట్ పవర్ డెన్సిటీ ఫ్రమ్ డైరెక్ట్ యాంటెనా ఏం చెప్తున్నాం, P ఈక్వల్ టు PT GT బై 4πr స్క్వేర్. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, పవర్ అన్నది ఏంటి, ఇన్సిడెంట్ ఆన్ ద టార్గెట్. ఈఎంబీ అన్నది మనం ఏం చేస్తున్నాం, స్ప్రెడ్ చేసి దేని మీద మనకు మీట్ అవుతుంది, సో టార్గెట్ మీద. సో టార్గెట్ ఎఫెక్టివ్ ఏరియా కానీ, ఓకేనా, టార్గెట్ ఎఫెక్ట్ ఏరియా కానీ, అండ్ రాడార్ క్రాస్ సెక్షన్ వచ్చినప్పటికి ఏంటి, లైట్ ఏరియా ఇస్ ద సిగ్మా. సో దెన్ ద పవర్ ఇన్సిడెంట్ ఆన్ ద టార్గెట్ ఏమవుతుంది, P ఈక్వల్ టు PTGT సిగ్మా బై 4πr స్క్వేర్. P ఈక్వల్ టు PTGT బై సిగ్మా బై 4πr స్క్వేర్. సో దిస్ ఇస్ ద పవర్ ఇన్సిడెంట్ ఆన్ ద టార్గెట్. టార్గెట్ దగ్గర వచ్చినప్పటికి, సో టార్గెట్ ఏరియా ఏంటి, సిగ్మా, కాబట్టి PTGT సిగ్మా బై 4πr స్క్వేర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి, సో ద రేడియేట్ పవర్ డెన్సిటీ బ్యాక్ టు ద రాడర్ అంటే ఏంటి, రిసీవింగ్ యాంటెనాకి మనకి తిరిగి రేడియేట్ అవుతుంది. అంటే ఈ వల్ల మనం ట్రాన్స్మిట్ చేస్తాం, ట్రాన్స్మిట్ చేసాక ఏమవుతుంది, మనకి టార్గెట్ ని మీట్ అవుతుంది, మీట్ అయ్యాక మనకి ఏంటి, రేడియేట్ అయ్యి బ్యాక్ వస్తుంది, దాన్ని ఎక్కువ అంటాం. సో దిస్ ఈస్ ద రిసీవింగ్ యాంటెనా అట్ రేడియేటెడ్ పవర్ అట్ దట్ రిసీవింగ్ యాంటెనా. సో దాన్ని ఏం చెప్తాం, P డాష్ ఈక్వల్ టు P బై 4πr స్క్వేర్. మనం ఆల్రెడీ P అంటే ఏంటి తెలుసు, P అంటే ఏంటి, పవర్ డెన్సిటీ ఆఫ్ ఏ, ఓకేనా. సో డైరెక్షనల్ యాంటెనా, ఓమ్ని డైరెక్షనల్ యాంటెనా తీసుకున్నాం కదా, అది PTGT బై 4πr స్క్వేర్ ఇంటూ సిగ్మా బై 4πr స్క్వేర్. దానిపై ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, PTGT సిగ్మా బై 4πr స్క్వేర్ హోల్ పవర్ హోల్ స్క్వేర్. PTGT బై సిగ్మా బై 4πr స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే, ఓకేనా, సో ద రిసీవింగ్ యాంటెనా captures the portion of the echo energy incident on it. Then received power by the antenna is the product of the incident power density and effective area of the antenna. సో ఇప్పుడు ఏంటి, మనకి రిసీవింగ్ రిసీవ్డ్ పవర్ ఏమిటంటే, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ పవర్ ఆన్ ద రిసీవర్ అండ్ ఎఫెక్టివ్ ఏరియా. అంటే ఏంటి, నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఓకేనా. నెక్స్ట్ ద రిసీవింగ్ పవర్ బై ద యాంటెనా. సో ఏంటి, PR ఈక్వల్ టు ద రిసీవ్డ్ పవర్ ఈక్వల్ టు ద P డాష్ అంటే ఇన్సిడెంట్ పవర్ ఆఫ్ ద యాంటెనా ఇంటూ ఎఫెక్టివ్ ఏరియా. సో P డాష్ అంటే మనకి PTGT సిగ్మా బై 4πr స్క్వేర్ హోల్ స్క్వేర్ అప్పుడు ఇంటూ ఎఫెక్టివ్ ఏరియా. అప్పుడు ఏమవుతుంది, దేర్ ఫోర్ ఈక్వేషన్ PTGT AE సిగ్మా బై 4π స్క్వేర్ R పవర్ ఆఫ్ 4. సో మనకేం కావాలి, రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో R అన్నది ఇలా తీసుకురండి ఇటు సైడ్, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, R max ఈక్వల్ టు PTGT AE సిగ్మా బై 4π స్క్వేర్ P మినిమం హోల్ పవర్ 1/4. లేదా ఎలా చెప్పొచ్చు, R max హోల్ పవర్ 4 ఈక్వల్ టు PTGT AE సిగ్మా బై 4π స్క్వేర్ P మినిమం, అలాగనే చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ రాడార్ ఈక్వేషన్, ఓకేనా. దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ రాడార్ ఈక్వేషన్. సో మనం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయగలంటే, రిసీవ్డ్ పవర్ అనేది ఈక్వల్ టు ద P మినిమం డిటెక్టబుల్ సిగ్నల్. సో దా సిగ్నల్ వాల్యూ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, మనం రేంజ్ అన్నది ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. ఎందుకంటే, సో మీకు సపోజ్ మనకి ఏంటంటే మినిమం సిగ్నల్ P మినిమం అనేది 5 volts ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి.
సో మనకు వచ్చిన సిగ్నల్ యొక్క వోల్టేజ్ అనేది 5 volts కన్నా తక్కువ వస్తే ఏంటి, మనం రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. సో ఎప్పుడైతే రిసీవ్డ్ పవర్ అనేది మినిమం రిసీవ్ పవర్ కి ఈక్వల్ అవుతుందో సో దెన్ ఓన్లీ మనం రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలమాట. ఎప్పుడైతే మనం పిఆర్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మీకు పిఆర్ అంటే పిఆర్ అనేది రిసీవ్డ్ పవర్ అనేది మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ కి ఈక్వల్ అయిందో అప్పుడే మనం రాడర్ రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఎక్కువ వచ్చిన పర్లేదు కానీ దానికన్నా తక్కువ వాల్యూ రాకూడదు. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ ద రాడార్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి, సో ద ఎఫెక్టివ్ ఏరియా ఏ ఇస్ రిలేషన్ విత్ ద ఫిజికల్ ఏరియా ఏ. సో ఎఫెక్టివ్ ఏరియాకి ఫిజికల్ ఏరియాకి రిలేషన్ ఉందన్నమాట. ఏ ఈక్వల్ టు ఏటా ఏ. సో వేర్ ఏటా ఇస్ ద యాంటీనా అపర్చర్ ఎఫిషియన్సీ. ఏటా అనేది ఏంటంటే యాంటీనా అపర్చర్ ఎఫిషియన్సీ అంటమాట. సో మనకి ఏంటంటే ఇఫ్ ద ట్రాన్స్మిటింగ్ యాంటీనా రిసీవింగ్ యాంటీనా కామన్, సో ట్రాన్స్మిటింగ్ చేసే యాంటీనా రిసీవింగ్ యాంటీనా అనేది సేమ్ యాంటీనా. ఓకేనా. సో బై యూజింగ్ యాంటీనా థియరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రాన్స్మిటింగ్ యాంటీనా గెయిన్ జీటీ అండ్ ఎఫెక్టివ్ ఏరియా ఏఈ. సో ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి మనకి గెయిన్ కి అండ్ ఎఫెక్టివ్ ఏరియాకి రిలేషన్ అనమాట. సో జీటీ ఈక్వల్ టు 4πAE బై లాంబ్డా స్క్వేర్. సో మనం దాన్ని బట్టి ఏఈ అని రాస్తే ఎలా వస్తుంది, జీటీ లాంబ్డా స్క్వేర్ బై 4π. సో దీనికి ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ అయింది. ఏఈ అన్న టర్మ్ ఏంటి, ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ ఏమవుతుంది, సో పీటీ జీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ సిగ్మా బై 4π హోల్ క్యూబ్ టీ మినిమం హోల్ పవర్ 1/4. దిస్ ఇస్ అనదర్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద రాడార్ రేంజ్ ఈక్వేషన్. సో మీకు ఇక్కడ వచ్చినప్పటికి ఈ ఈక్వేషన్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఎఫెక్టివ్ ఏరియా మనకి గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ పవర్ ఎన్ని తెలిసినప్పుడు ఇది యూస్ చేస్తాం. సో ఎఫెక్టివ్ ఏరియా తెలియనప్పుడు సో ఎఫెక్టివ్ ఏరియా కొన్ని కండిషన్స్ ఇవ్వడు, అలాంటప్పుడు మనం ఇది యూస్ చేస్తాం అన్నమాట ఈ ఈక్వేషన్. ఓకేనా, సింపుల్ ఫార్మ్. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రిలేషన్షిప్ బట్టి మనకి ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ చేంజ్ అయింది అనమాట. ఏ ఈక్వల్ టు జీటీ లాంబ్డా స్క్వేర్ బై 4π అన్నది ఏంటి, ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసింది ఇక్కడ ఏ ఇవ్వదు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, దేర్ఫోర్ ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ పీటీ జీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ సిగ్మా బై 4π హోల్ క్యూబ్ టీ మినిమం హోల్ పవర్ 1/4. ఓకేనమ్మా. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే, సో మన ఐడియల్ కండిషన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం రాడార్ యొక్క మ్యాక్సిమం రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. మనకి ఐడియల్ కండిషన్ అంటే ఏంటి, సో ఎఫెక్ట్స్ అదర్ నాయిస్ ఎఫెక్ట్స్ కానీ అబ్జర్ప్షన్ లాసెస్ కానీ ఏ లాసెస్ మనం కన్సిడర్ చేయకుండా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రాక్టికల్ గా వచ్చినప్పటికి ఏంటంటే మ్యాక్సిమం రేంజ్ వచ్చినప్పటికి లెస్ దాన్ దట్ ఆఫ్ ద రేంజ్. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక రాడార్ క్యాలిక్యులేట్ చేస్తాను అనుకోండి, 500 kilometers వచ్చింది అనుకోండి, సో మ్యాక్సిమం రేంజ్ అనేది ఏంటి, లెస్ దాన్ 500 ఉంటుంది. ఓకేనా. సో అంటే మీనింగ్ ఏంటి, సో లెస్ దాన్ 500 ఉన్న టార్గెట్స్ ని మనం డిటెక్ట్ చేయగలం. సో దానికన్నా రేంజ్ దాటేస్తే ఏంటి టార్గెట్ మనం డిటెక్ట్ చేయలేం. సో మన రేంజ్ దాటిపోయింది అనమాట టార్గెట్ అనేది. సో దాన్ని బట్టి మనం ఏంటి టార్గెట్ ని డిటెక్ట్ చేయలేం. ఓకేనా. సో దిస్ ఇస్ ద రాడార్ రేంజ్ ఈక్వేషన్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఫైనల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి రాడార్ ఫ్రీక్వెన్సీస్. సో కన్వెన్షనల్ రాడార్ ఆపరేట్స్ అండ్ అప్పర్ యూహెచ్ఎఫ్ అండ్ మైక్రో రేంజెస్. ఓకేనా. మైక్రో రేంజెస్ లో ఆపరేట్స్ అంటే ఏంటంటే 100 MHz టు 30 GHz. సో నోవే డేస్ ఏంటంటే రాడార్ ఆపరేట్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ యాజ్ లో యాజ్ ఫ్యూ మెగాహెడ్జెస్ లో కూడా మనం రాడార్ అనేది ఆపరేట్ చేస్తామన్నమాట. సో ద రాడార్ ఆర్ ఎక్స్పెండ్ అట్ millimeter wave, mm అంటాం, millimeter wave. దెర్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అబౌవ్ ద 110 GHz. 110 GHz అబౌవ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే millimeter wave అంటాం. 110 GHz అబౌవ్ ఫ్రీక్వెన్సీ మనం millimeter waves అంటాం. సో ద లెటర్ డిస్క్రిమినేట్ యూజ్ టు డినోట్ ద స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏంటంటే ఈవెన్ రేంజ్ మనకి లెటర్స్ అనేది డినోట్ చేస్తామన్నమాట. ఓకేనా. స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయడానికి స్పెసిఫిక్ లెటర్ అనేది మనం యూజ్ చేస్తాం. However, letter band nomenclature is not substitute for the actual numerical frequencies at the radar system operates. Whenever the short notations are used when the exact operating frequency are not known. Exact operating frequency తెలియదు మనం షార్ట్ నోటేషన్స్ అనేది యూజ్ చేస్తాం. Also, there is not worldwide agreement on the radar frequency band nomenclature, but most conventional American designations are adopted. So, following మీకు వచ్చినప్పటికీ నెక్స్ట్ వచ్చినప్పుడు చూస్తారు. సో మైక్రో అండ్ మిల్లీమీటర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కవర్స్ ద రేంజ్. మనకు మైక్రోవేవ్ అండ్ మిల్లీమీటర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వచ్చినప్పటికి ఏంటంటే 500 నుంచి 300 GHz వరకు కవర్ చేస్తుందన్నమాట. ఓకేనా. ద అవరేజ్ ఫ్రీక్వెన్సీ డివైడ్ ఇంటూ సెవరల్ బ్యాండ్స్. ఆ అబోవ్ రేంజ్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి మనం సెవరల్ బ్యాండ్స్ యూజ్ చేస్తాం విచ్ ఆర్ డిసిగ్నేటెడ్ బై ద లెటర్. సో అవి వచ్చినప్పటికి ఇక్కడ టేబులర్ ఫామ్ ఇండికేట్ చేస్తాం. ఒకసారి చూడండి. 500 to 1000 మెగా వచ్చేటప్పటికి VHF, వెరీ హై ఫ్రీక్వెన్సీ. సో నోటేషన్ వచ్చేటప్పటికి సి బ్యాండ్ అంటమాట. నెక్స్ట్ 1 to 2 GHz వచ్చినప్పటికి ఎల్ అండ్ దాన్ని డి అని కూడా అంటాం నోటేషన్. సో నెక్స్ట్ చూడండి 110 to 300 GHz వచ్చినప్పటికి ఏంటి మిల్లీమీటర్.
సో నెక్స్ట్ 26.2 40 GHz ఏంటి కేఏ బ్యాండ్. నెక్స్ట్ 12.4 టు 18 GHz వచ్చినప్పటికి ఏంటి కేయూ బ్యాండ్. ఓకేనా. సో అలా డిఫరెంట్ బ్యాండ్స్ డిజిగ్నేట్ చేస్తామన్నమాట. 500 నుంచి మనం 300 GHz వరకు ఫ్రీక్వెన్సీని డిఫరెంట్ లెటర్స్ తో మనం డినోషన్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ షేర్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ రాడార్. సో రాడార్ అప్లికేషన్స్ గురించి చెప్పుకుందాం మనం. సో అప్లికేషన్స్ వచ్చినప్పటికీ మనం 3 టైప్స్ క్లాసిఫై చేస్తాం. వన్ ఈజ్ సివిలియన్ అప్లికేషన్స్, అనదర్ వన్ ఈజ్ మిలిటరీ అప్లికేషన్స్, నెక్స్ట్ సైంటిఫిక్ అప్లికేషన్స్. సో సివిలియన్ అప్లికేషన్స్ వచ్చేప్పటికి ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్. ఓకేనా. ఎయిర్పోర్ట్ లో మనకి సో ఎయిర్ క్రాఫ్ట్స్ సర్వేలెన్స్ చేయడానికి సో యూజ్ చేస్తాం. అండ్ మెరైన్ నావిగేషన్. సో మెరైన్ లో మనకి నావిగేషన్ పర్పస్ కూడా మీరు మనం మొబైల్ ఫోన్స్ లో ఎలా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తామో అలా రాడార్ యూజ్ చేసి మనం నావిగేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా. సో మెరైన్ నావిగేషన్ లో వెదర్ ఫోర్కాస్టింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, మనం రాడార్ స్టేషన్ తీసుకెళ్తాను. సో వెదర్ ఫోర్కాస్టింగ్ స్టేషన్ కూడా మనం రాడార్ అనేది యూజ్ చేస్తామంట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి ఆల్టిమేటర్. మీకు ఫ్లై అవుతుంది కదా ఎయిర్ లో. సో ఎయిర్ లో ఫ్లై అవుతుంది ఏంటంటే మనకి ఆడ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ తో ఫ్లై అవుతున్నాడో మనకి డిస్టెన్స్ అని చెప్తుంది అనమాట. మన స్పీడోమీటర్ ఏం చెప్తుంది, సో మనం పర్ అవర్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ చెప్తుంది. 35 km/h, 40 km/h ని మన బైక్స్ లో కానీ కార్స్ లో కానీ చెప్తుంది. ఆల్టిమేటర్ వచ్చినప్పటికి మనకేంటంటే సో ఫ్లైట్ వచ్చినప్పటికి సో మనం ఏంటి ఎర్త్ సర్ఫేస్ నుంచి పైన ఫ్లై అవుతుంది. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ లో ఫ్లై అవుతుందో మనకి ఇండికేట్ చేయడానికి ఆల్టిమేటర్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఆల్టిమేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ల్యాండింగ్ ప్రొసీజర్ దగ్గర మనకి యూజ్ అవుతుంది. ఆ ల్యాండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. సో ఇంత హైట్ మీకు రావాలి, ఇది ఖచ్చితంగా ల్యాండ్ అవ్వాలంటే మినిమం ఇంత హైట్ మెయింటైన్ చేయాలని వాళ్ళ కండిషన్, ఆ కండిషన్ చెక్ చేసుకుంటే ఆల్టిమేటర్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యాపింగ్ కోసం పోలీస్ రాడార్ ఫర్ ద స్పీడ్ మెజరింగ్మెంట్. సో పోలీసులు ఏంటంటే ఇప్పుడు సపోజ్ హైవేలో స్పీడ్ లిమిట్ ఉంటుంది 80 km/h. సో ఎవరైనా స్పీడ్ ఎక్సైడ్ అయ్యి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మనకి స్పీడ్ గన్స్ అని యూజ్ చేస్తారు పోలీసులు. సో అక్కడ మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సిస్టమ్స్ దగ్గర కూడా మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. మిలిటరీ వచ్చినప్పటికి ఎయిర్ అండ్ మెరైన్ నావిగేషన్స్ వచ్చినప్పటికి యూజ్ చేస్తాం. డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఏదైనా టార్గెట్ ఉంటే సపోజ్ డిటెక్ట్ చేయడానికి, సో ఆ టార్గెట్ ని ట్రాక్ చేయడానికి, మిసైల్స్ లాంచ్ చేయడానికి కూడా మనం రాడార్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. గైడెడ్ ఆఫ్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సిస్టమ్, మిలిటరీలో కూడా మనం ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సిస్టమ్ దగ్గర కూడా మనం రాడార్స్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైంటిఫిక్ అప్లికేషన్ వచ్చినప్పటికి జియోగ్రఫికల్ మ్యాపింగ్ అండ్ ఇమేజింగ్. నెక్స్ట్ ఆస్ట్రానమీలో కూడా మనం యూజ్ చేస్తాం. డిస్టెన్స్ మెజర్మెంట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, మన రాడార్ వచ్చినప్పటికి డిస్టెన్స్ స్పీడ్ మెజర్ చేయొచ్చు. సో డిస్టెన్స్ మెజర్మెంట్ అప్లికేషన్స్ లో కూడా మనం రాడార్ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద రాడార్. సో దాని గురించి ఒకసారి డీటెయిల్ చెప్తాం. రాడార్ ఇస్ ఎంప్లాయిడ్ ఇన్ ద గ్రౌండ్, ఇన్ ద ఎయిర్, సో ఆన్ ద సీస్, ఇన్ ద స్పేస్. రాడార్ అనేది గ్రౌండ్ లో పెట్టచ్చు అండ్ ఎయిర్ లో పెట్టచ్చు, సీస్ లో పెట్టచ్చు, సీలో ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు అండ్ స్పేస్ లో కూడా మనం ప్లేస్ చేయొచ్చు. గ్రౌండ్ బేస్డ్ రాడార్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ద చెప్పి టు ద డిటెక్షన్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ట్రాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ స్పేస్ టార్గెట్స్. గ్రౌండ్ బేస్డ్ రాడార్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో టార్గెట్ డిటెక్ట్ చేయడానికి, లొకేట్ చేయడానికి అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ స్పేస్ టార్గెట్స్. స్పేస్ లో ఉన్న టార్గెట్స్ మనం ట్రాక్ చేయడానికి టార్గెట్ ని మనం గ్రౌండ్ బేస్డ్ రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ షిప్ బోర్డ్ రాడార్స్ వచ్చినప్పటికి ఏంటంటే యూజ్డ్ యాజ్ ఎ నావిగేషన్ ఎయిడ్. నావిగేషన్ అంటే ఏంటి, సో వాళ్ళు ఓకేనా. సో గ్రౌండ్ బేస్డ్ రాడార్ వచ్చినప్పటికి ఏం చెప్పుకుంటాం మనం, గ్రౌండ్ బేస్డ్ రాడార్ వచ్చినప్పటికి డిటెక్షన్, లొకేషన్ చేయడానికి అండ్ ట్రాకింగ్ చేయడానికి, సో ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ స్పేస్ టార్గెట్స్ కానీ మనం ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట గ్రౌండ్ బేస్డ్ రాడార్. నెక్స్ట్ షిప్ బోర్డ్స్ వచ్చి, షిప్ బోర్డ్ లో రాడార్లు వచ్చినప్పటికి ఎందుకంటే నావిగేషన్ కోసం యూజ్ చేస్తామట. సేఫ్టీ డేస్ లొకేట్ ద బయోస్ అంటే ఏంటంటే మీకు సీలో మధ్యలో పెద్ద ట్రాన్స్మిటర్స్ కింద యూజ్ చేస్తారు. ఓకేనా. సో గమ్ముని వాటిని షిప్ తో కొలిజన్ అవ్వకుండా బయోస్ ని, ఓకేనా, సో దాన్ని యూజ్ చేస్తాం. అదర్ షిప్స్ అంటే కొలిజన్ అవ్వకుండా కూడా, అదర్ షిప్స్ కూడా కొలిజన్ అవ్వకుండా మనం సో షిప్ బోర్డ్స్ దగ్గర రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎయిర్ బోర్న్ రాడార్ వచ్చినప్పటికి యూజ్ టు డిటెక్ట్ ద అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఎయిర్ బోర్న్ రాడార్ అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందన్నమాట. ఎయిర్ బోర్న్ రాడార్ అంటే ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ నోస్ టిప్ లో ఉంటుందన్నమాట రాడార్ వచ్చినప్పటికి. ఓకేనా. ఫ్రంట్ పాయింట్ లో ఉంటుంది మీకు రాడార్ వచ్చినప్పటికి. ఓకేనా. సో ఎయిర్ బోర్న్ రాడార్ వచ్చినప్పటికి ఏంటంటే మేబీ యూజ్ టు డిటెక్ట్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకేనా. అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం డిటెక్ట్ చేయడానికి, ఆర్ షిప్స్ ఆర్ ల్యాండింగ్ వెహికల్స్, ఆర్ మేబీ యూజ్ టు ద మ్యాపింగ్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ స్ట్రోమ్ ఎవిడెన్స్. ఓకేనా. ఇంకా టెర్రైన్ ఎవిడెన్స్ అండ్ నావిగేషన్ పర్పస్ కూడా, అంటే రాడార్ మన ఎయిర్ క్రాఫ్ట్ రాడార్ నావిగేషన్ పర్పస్ కూడా మనం రాడార్ యూజ్ చేస్తున్నాం.
ఓకేనా. ఓకే, ఒకసారి మీరు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. సో రాడార్ వచ్చినప్పటికి మనం డిఫరెంట్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తాం. ఓకేనా. సో రాడార్ ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటి, ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ బేస్డ్ రాడార్ తీసుకోండి. గ్రౌండ్ బేస్డ్ రాడార్ తీసుకుంటే ఏంటి, మనం దేనికి యూజ్ చేస్తాం, డిటెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయడానికి చూస్తున్నాం, అంటే దాని లొకేషన్ అండ్ దాని ట్రాకింగ్ కోసం, అంటే కంటిన్యూస్ గా దాన్ని టార్గెట్ ఎటువైపు వెళ్తుంది మనకి కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తాం, 24 hours ట్రాక్ చేయొచ్చు. ఓకేనా. సో ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఆర్ స్పేస్ టార్గెట్స్ కానీ మనం దేనిలో ట్రాక్ చేయొచ్చు, కంటిన్యూస్ గా డిటెక్ట్ చేయొచ్చు, దాన్ని లొకేట్ చేయొచ్చు అండ్ దాన్ని ట్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ షిప్ బోర్డు రాడార్స్ వచ్చేటప్పటికి ఏంటి, సో నావిగేషన్ కోసం అండ్ సో లిక్విడ్ ద బయోస్. ఓకేనా. సో లొకేట్ చేయడానికి మనకి అండ్ ఆల్సో అబ్జర్వింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకేనా. అదర్ షిప్స్ అబ్జర్వ్ చేయడానికి, ఎయిర్ క్రాఫ్ట్స్ అబ్జర్వ్ చేయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎయిర్ బోర్న్ రాడార్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఓకే, ఎయిర్ బోర్న్ రాడార్ వచ్చినప్పటికి ఏంటి, యూజ్ టు డిటెక్ట్ ద అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిటెక్ట్ చేయడానికి, ఆ షిప్స్ కానీ డిటెక్ట్ చేయడానికి అండ్ ల్యాండింగ్ చేసేటప్పుడు మనం వెహికల్స్ డిటెక్ట్ చేయడానికి. సో మ్యాపింగ్ ఆఫ్ ల్యాండ్, సో మ్యాపింగ్ చేయడానికి. సో ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్, ఈవెన్ నావిగేషన్ పర్పస్ కూడా మనం యూజ్ చేసేది ఎయిర్ బోర్న్ రాడార్. ఓకేనా. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రాడార్. నెక్స్ట్ వచ్చినప్పటికి, సో ఇందులో వచ్చినప్పటికి ఏంటంటే, ఇన్ స్పేస్ రాడార్ అసిస్టెంట్ గైడెన్స్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ద ల్యాండ్సీస్. ఇక్కడ వచ్చినప్పటికి డిఫరెంట్ అప్లికేషన్స్ ఆల్రెడీ చెప్తున్నాం కదా. ఫస్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ అంటే ఏంటో చూద్దాం. సో రాడార్స్ ఆర్ ఎంప్లాయిడ్ త్రూ ద వరల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ద సేఫ్టీ కంట్రోలింగ్ ఎయిర్ ట్రాఫికింగ్ అండ్ ఎన్రూటింగ్ ద విసిటీ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్. సో మనకి ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని ఫ్లై అవుతాయి. సో వాటికి ఫ్లై అవ్వమని ఇన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ అవ్వని ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫ్రమ్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట. సో ఇన్స్ట్రక్షన్ వస్తేనే వారు ల్యాండ్ చేస్తారు, లేకపోతే ల్యాండ్ చేయరు. అలాగే ఏంటంటే వాళ్ళకి ఫ్లై అవ్వని పర్మిషన్ వస్తేనే, ఫ్రమ్ ఏటీసీ నుంచి క్లియరెన్స్ వస్తేనే వాళ్ళకి ఫ్లై అయ్యే ఛాన్స్ ఇస్తారన్నమాట. సో రాడార్ వచ్చినప్పటికి ఇక్కడ మనం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ పర్పస్ మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం. చదువుతున్నామా. సో రాడార్ ఆర్ ఎంప్లాయిడ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేఫ్టీ కంట్రోలింగ్ ఆఫ్ ద ఎయిర్ ట్రాఫిక్. మనం ఇప్పుడు ఎలాగైతే మనకు రోడ్ల మీద ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తామో, సో అలాగే మనం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఒక ఫ్లైట్ కొలిషన్ అవ్వకుండా. ఓకేనా. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్. సో ద వెదర్ అవాయిడెన్స్ ఆఫ్ ద రాడార్ యూజ్డ్ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్ టు అవుట్లైన్ ద రీజియన్స్ ఆఫ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పైలట్ ఇన్ క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ ద రాడార్. సో ఇక్కడికి వచ్చినట్టుగా ఏంటంటే మనం ఇక్కడ వచ్చినప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్స్ లో కూడా మనం ఏంటి, రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ షిప్ సేఫ్టీ. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చినప్పటికి షిప్ సేఫ్టీ. సో రాడార్ యూజ్ టు ఎన్హాన్సింగ్ ద సేఫ్టీ ఆఫ్ ది షిప్ ట్రావెల్ బై ద వార్నింగ్ ఆఫ్ ద పొటెన్షియల్ కొలిజన్స్ విత్ ద అదర్ షిప్. సో ఇప్పుడు మనకి కొంచెం మీరు 50 kilometers 60 kilometers దాటి వెళ్ళిపోయి ఏంటి, విజిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకసారి పక్షి వచ్చేసింది. సో రాడార్ యూజ్ టు ఎన్హాన్సింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద షిప్ బై ట్రాపింగ్ ద పొటెన్షియల్ కొలిజన్స్ విత్ ద అదర్ షిప్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నావిగేషన్ ఆఫ్ ద బయోస్ ఎస్పెషల్లీ ఇన్ పూర్ విజిబిలిటీ కండిషన్. సో పూర్ విజిబిలిటీ కండిషన్స్ లో సో మనం అదర్ షిప్స్ రెండు కొలిజన్ అవ్వకుండా రాడార్ అనేది, సో షిప్ సేఫ్టీ పర్పస్ కూడా మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అండ్ అదర్ షిప్స్ వార్నింగ్ ఇవ్వడానికి కూడా మనం యూజ్ అవుతుంది రాడార్ అనేది. ఓకేనా. పూర్ విజిబిలిటీ కండిషన్స్ లో. నెక్స్ట్ స్పేస్. ఓకేనమ్మా. స్పేస్ వెహికల్స్ వచ్చినప్పటికీ హ్యావ్ యూజ్డ్ టు రాడార్ ఫర్ రెనోనెస్ అండ్ డాకింగ్ అండ్ అదర్ ల్యాండింగ్ ఆన్ ద మూన్. సో డాకింగ్ మనం ఏంటంటే స్పేస్ లో డాకింగ్ చేయడానికి, సో ల్యాండింగ్ ఆన్ ద మూన్. సో మనం స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో దాని ల్యాండింగ్ పర్పస్ కూడా మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్. ఆల్ రాడార్స్ ఆర్ రిమోట్ సెన్సర్స్. ఓకేనా. హౌఎవర్ ద టర్మ్ యూజ్డ్ టు ఇంప్లైస్ ద సెన్సింగ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో జియోగ్రఫికల్ ఆబ్జెక్ట్స్ కానీ ఆర్ ద ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద అదర్ టైమ్ sometimes the radar used to remote sensing of weather.
సో వెదర్ ఫోర్కాస్టింగ్ పర్పస్ కూడా మనం సో రాడార్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి, లా ఎన్ఫోర్స్మెంట్. సో ఇన్ అడిషన్ టు ద వైడ్ యూజ్ ఆఫ్ ద రాడార్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ద ఆటోమొబైల్ ట్రాఫిక్ బై ద హైవే పోలీస్. సో మీకు ఆల్రెడీ చెప్పాం, సో ఇక్కడ వచ్చినప్పటికి ఓకేనా, ఇక్కడ పోలీసులు వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ పోలీసులు వచ్చినప్పటికి ఓకే స్పీడ్ అన్నది హైవే పోలీసులు ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద వెహికల్ అన్నది ఆటోమొబైల్ మనం మెజర్ చేయడానికి ఇక్కడ మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యాజ్ వెల్ యాజ్ ద మీన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇంట్రూడర్స్. ఓకేనా, సో దానికోసం కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం సిడబ్ల్యూ రాడార్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే పర్టికులర్ గా ఓన్లీ స్పీడ్ మెజరింగ్ అప్లికేషన్స్ వచ్చినప్పటికి మనం సో సిడబ్ల్యూ రాడార్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, స్పీడ్ మెజరింగ్ అప్లికేషన్స్ వచ్చినప్పటికి. నెక్స్ట్ మిలిటరీ. So many of the civilian applications of radar are also employed by the military. Okay na, radar altimeter already చెప్పుకున్నాం మనం. సో radar altimeter దేనికి యూస్ చేస్తామంటే సో ఇట్ ఈస్ మెజర్ టు ద ఎయిర్క్రాఫ్ట్ టూ హైట్ అబౌవ్ ద గ్రౌండ్. సో మన ఏంటంటే ల్యాండింగ్ ప్రొసీజర్ దగ్గరే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎయిర్క్రాఫ్ట్ లో ఏంటంటే సో మనం ఫ్లైట్ అన్నది ఎంత హైట్ తో ఫ్లై అవుతుందో సో డిస్టెన్స్ అన్నది ఇండికేట్ చేస్తుంది అనమాట ఆల్టిమీటర్ లో. ఓకేనా, ఒక స్పీడోమీటర్ ఎలా ఉంటుందో సేమ్ ఆల్టిమీటర్ అలాగే మనకి సో హైట్ అనేది మెజర్ చేస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద రాడార్. నెక్స్ట్ వచ్చినప్పటికి సో మనకు టైం ఉందా ఇంకా? ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్. సో రాడార్ వచ్చినప్పటికి ఏంటంటే డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ ద డిజైన్ యూజ్డ్. సో డిజైన్ బట్టి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ లో క్లాస్ చేస్తాం. ఫస్ట్ వచ్చినప్పటికి ఎయిర్ డిఫెన్స్ రాడార్, నెక్స్ట్ వచ్చినప్పటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ రాడార్ అంటే ఓకేనా, సో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి యూస్ చేసే రాడార్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటాం. నెక్స్ట్ ఫైర్ కంట్రోల్ రాడార్, స్పీడ్ గేజ్ అంటే ఏంటంటే స్పీడ్ మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా, మోటార్ లొకేటింగ్ రాడార్, సో మోటార్స్ లొకేట్ చేయడానికి. సో నెక్స్ట్ శాటిలైట్స్ యూస్ చేసే రాడార్స్ రాడార్ శాటిలైట్స్ అంటాం. సో వెదర్ రాడార్, సో వెదర్ ఫోర్కాస్టింగ్ యూస్ చేసేదాన్ని మనం వెదర్ రాడార్ అంటాం. సో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్, అదొక ఇంకో రాడార్ వచ్చినట్టు ఏంటంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రాడార్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే రాడార్ వచ్చినట్టు మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. రాడార్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి టూ టైప్స్ లో క్లాసిఫై చేస్తాం. సో దట్ ఈస్ ద ప్రైమరీ రాడార్, అందులో ద సెకండ్ రాడార్. సో ప్రైమరీ రాడార్ లో మనం ఏం చెప్పుకుంటాం అంటే పల్సర్ రాడార్ గురించి చెప్పుకుంటాం అండ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ గురించి చెప్పుకుంటాం. సిడబ్ల్యూ రాడార్, దీన్ని ఏమంటే మనం సిడబ్ల్యూ రాడార్. సో రాడార్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి, ప్రైమరీ రాడార్, సెకండ్ రాడార్. సో ప్రైమరీ రాడార్ లో మనం వచ్చినప్పటికి ఏంటంటే పల్సర్ రాడార్ గురించి చెప్పుకుంటాం, నెక్స్ట్ సిడబ్ల్యూ రాడార్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. సో సిడబ్ల్యూ రాడార్ లో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట, అన్మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్, మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్. అంటే ఏంటంటే మాడ్యులేటెడ్ సిగ్నల్స్ మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో మాడ్యులేటెడ్ రాడార్ వచ్చినప్పటికి మాడ్యులేటెడ్ సిగ్నల్స్ అన్నమాట. ఓకేనా, సో దీన్ని జనరల్గా ఏంటంటే సిడబ్ల్యూ రాడార్ అంటాం. దీన్ని వచ్చినప్పటికి కంటిన్యూస్ మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్ అంటాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రాడార్స్. సో అర్థమైందా మీ వాళ్ళు చెప్పింది మీకు? నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ప్రైమరీ రాడార్, సెకండ్ రాడార్, సో పల్సర్ రాడార్, ఈ కంటిన్యూస్ రాడార్ గురించి వీటి గురించి చెప్పుకుందాం. అండ్ రాడార్ బ్లాక్ డైగ్రామ్, బేసిక్ బ్లాక్ డైగ్రామ్ ఆఫ్ ద రాడార్ గురించి చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో. అందరికి అర్థమైందా? హలో, ఓకేనా. సో ఇవాళ మనం రాడార్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఆల్సో అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ చెప్పుకున్నాం. ఓకేనా, సో రాడార్ రేంజ్ ఈక్వేషన్ అందరికి అర్థమైందమ్మా? రాడార్ రేంజ్ ఈక్వేషన్ మట్టికి మీకు ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ ఏది ఉందంటే రాడార్ రేంజ్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు జనరల్ గా ఫస్ట్ క్వశ్చన్ మ్యాక్సిమం డైరెక్ట్ గా రాడార్ రేంజ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో రాడార్ రేంజ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ జనరల్ గా చెప్తున్నాను చూడండి. సో పవర్ డెన్సిటీ ఫ్రమ్ ద ఓమ్ని డైరెక్షన్ అంట. ఫస్ట్ మనం ఏం అబ్జర్వేషన్ చేసుకుంటాం, ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా ఇస్ ద ఓమ్ని డైరెక్షనల్. ఓకేనా, ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా ఇస్ ఏ ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నా. సో మనం P ఈక్వల్ టు PT బై 4πr².
P ఈక్వల్ టు PT బై 4πr². సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే డైరెక్ట్ యాంటెన్నా, పవర్ డెన్సిటీ ఫ్రమ్ ద డైరెక్ట్ యాంటెన్నా. డైరెక్ట్ యాంటెన్నా వచ్చినప్పటికి గెయిన్ అన్న మనం కన్సిడర్ చేస్తే P ఈక్వల్ టు PTGT బై 4πr². ఓకేనా. పవర్ డెన్సిటీ ఈక్వల్ టు P అంటే పవర్ డెన్సిటీ, PT అంటే ట్రాన్స్మిటర్ పవర్, GT అంటే గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్, 4πr². సర్ఫేస్ ఏరియా r² కాబట్టి 4πr². సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, సో పవర్ అంత ఇన్సిడెంట్ ఆన్ ద టార్గెట్. సో టార్గెట్ యొక్క ఏరియా అంతా సిగ్మా. ఓకేనా. సో టార్గెట్ ఏరియా అంతా మనకి సిగ్మా. సో ద పవర్ ఇన్సిడెంట్ ఆన్ ద టార్గెట్ ఏమవుతుంది, P ఈక్వల్ టు PTGT సిగ్మా బై 4πr². ఓకేనా. దిస్ ఇస్ ద పవర్ ఇన్సిడెంట్ ఆన్ ద టార్గెట్. సో టార్గెట్ మీద ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది, తిరిగి రేడియేట్ అయ్యి రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద రిసీవర్కి వస్తుంది, అంతే కదా. సో రిసీవ్డ్ పవర్ వచ్చినప్పటికి ఏమవుతుంది, P' ఈక్వల్ టు P బై 4πr². ఆల్రెడీ మనకు P అంటే ఏంటి తెలుసు, PTGT సిగ్మా బై 4πr². సో దాన్ని బట్టి ఏమవుతుంది, PTGT సిగ్మా బై 4πr² హోల్ స్క్వేర్. ఓకేనా. సో మనం ఏంటంటే ఇక్కడ వచ్చినప్పటికి దాని రిసీవింగ్ యాంటీనా క్యాప్చర్స్ ద పోర్షన్ ఆఫ్ ద ఎకో ఇన్సిడెంట్ ఆన్ ఇట్. సో ఇన్సిడెంట్ పవర్ వచ్చినప్పటికి ఏంటంటే, సో మనం రిసీవ్ పవర్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, రిసీవ్డ్ పవర్ ఇస్ బై ద యాంటీనా ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ పవర్ డెన్సిటీ అండ్ ఎఫెక్టివ్ ఏరియా. అంటే PR ఈక్వల్ టు రిసీవ్డ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ పవర్ డెన్సిటీ అండ్ ఎఫెక్టివ్ ఏరియా. ఎఫెక్టివ్ ఏరియా అంటే AE. సో దాన్ని బట్టి ఏం చెప్తాం, PR ఈక్వల్ టు PTGT సిగ్మా బై 4πr² హోల్ స్క్వేర్ ఇంటూ AE. సో దేర్ ఫోర్ PR ఏమవుతుంది, రిసీవ్డ్ పవర్ PTGT AE సిగ్మా బై 4π² R⁴. సో మనకేంటంటే ఇప్పుడు రాడార్ మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయగలం అంటే, సో వెన్ ఆర్ ద రిసీవ్డ్ పవర్ ఈక్వల్ టు ద మినిమం డిటెక్టబుల్ సిగ్నల్. రిసీవ్డ్ పవర్ అన్నది మీకు మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ ఈక్వల్ అయినప్పుడే మనం రాడార్ రేంజ్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా. లేకపోతే మనం మ్యాక్సిమం రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఎప్పుడైతే మనకు రాడార్ మ్యాక్సిమం రేంజ్ ఫైండ్ అవుట్ చేయగలం, రిసీవ్డ్ పవర్ అనేది మినిమం రిసీవ్డ్ సిగ్నల్ కి, ఓకేనా, మినిమం రిసీవబుల్ సిగ్నల్ కి ఈక్వల్ అవుతుందో P మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ ఆర్ మినిమం రిసీవబుల్ సిగ్నల్. S మినిమం కొన్ని టెక్స్ట్ బుక్ లో మీకు S మినిమం ఉంటుందమ్మా, మినిమం రిసీవబుల్ సిగ్నల్ లేదా మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ అని కూడా ఉంటుంది. P మినిమం ఆర్ S మినిమం యూస్ చేయొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్ లో S మినిమం ఉంటుంది, డౌట్ పడదు. సో ద మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ రాడార్ Rmax డిస్టెన్స్ బియాండ్ విచ్ ద టార్గెట్ కెనాట్ బి నో లాంగర్ బి డిటెక్టెడ్. అంటే ఆ రేంజ్ దాటేసింది అనుకోండి, నో లాంగర్ బి డిటెక్టెడ్. ఎప్పుడు డిటెక్ట్ చేయగలం, రిసీవ్డ్ పవర్ అనేది ఈక్వల్ టు ద B మినిమం అయినప్పుడే మనం డిటెక్ట్ చేయగలం అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ ద రాడార్. Rmax ఈక్వల్ టు PTGT AE సిగ్మా బై 4π² P మినిమం హోల్ పవర్ 1/4. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్ ఏరియాకి ఫిజికల్ ఏరియాకి రిలేషన్ చెప్తుంది. A ఈక్వల్ టు ఏటా A. ఏటా ఇస్ ద యాంటీనా అపర్చర్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఏంటంటే, సో ట్రాన్స్మిటింగ్ యాంటీనా రిసీవింగ్ యాంటీనా కామన్. ఓకేనా. సో బై యూజింగ్ ద యాంటీనా థియరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రాన్స్మిటింగ్ గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అండ్ ఎఫెక్టివ్ ఏరియా ఏముందంటే, GT ఈక్వల్ టు 4πE బై λ². GT ఈక్వల్ టు 4πE బై λ². సో దాన్ని AE ఇన్ టర్మ్స్ ఆఫ్ AE రాస్తే A ఈక్వల్ టు GT λ² బై 4π. సో ఇప్పుడు AE అన్నది ఏంటంటే ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. AE అన్నది ఇక్కడ ఫండమెంటల్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. PTGT² λ² సిగ్మా బై 4π హోల్ క్యూబ్ P మినిమం హోల్ పవర్ 1/4. దిస్ ఇస్ ద అనదర్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద రాడార్ రేంజ్ ఈక్వేషన్. సో మనం ఏంటంటే ఇక్కడ రాడార్ రేంజ్ ఈక్వేషన్ అనేది డిరైవ్డ్ ఇన్ ఐడియల్ కండిషన్స్ లో మనం డిరైవ్ చేస్తాం. అంటే ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ గ్రౌండ్ కానీ, అబ్జార్ప్షన్ కానీ, ఇంటర్ఫరెన్స్ కానీ, ఎనీ అదర్ ఇంటర్ఫరెన్స్ మనం కన్సిడర్ చేయకుండా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ప్రాక్టికల్గా వెళ్ళినప్పటికీ ప్రాక్టికల్గా మనం వెళ్తే ఏంటంటే మ్యాక్సిమం రేంజ్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద క్యాలిక్యులేటెడ్ బై ద రాడార్ రేంజ్ ఈక్వేషన్. ఇప్పుడు రాడార్ ఈక్వేషన్ తో నేను క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, 500 కిలోమీటర్స్ వచ్చింది అనుకోండి, సో లెస్ దాన్ రేంజ్ లోనే ఉంటుంది అనమాట. అంటే లెస్ దాన్ Rmax అనేది ఎంత ఉంటుంది, లెస్ దాన్ 500 కిలోమీటర్స్. ఎందుకంటే మనం ఐడియల్ కండిషన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ఈ 2 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకున్నాము. సో మీరు ఎవరైనా మీకు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎప్పుడైనా కావాలన్నప్పుడు, మీకు పర్టికులర్గా ఏదైనా కావాలంటే మీకు స్క్రీన్ జూమ్ అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు లాస్ట్ లో యూనిట్ అయ్యాక మీకు మొత్తం మెటీరియల్ షేర్ చేస్తాను. ఆల్రెడీ PPT అయితే మీకు మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యాక షేర్ చేస్తాను. ఓకేనా. నెంబర్ 28 అన్మ్యూట్ చేయండి. రాజేశ్వర్ 28 అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. 28 మాట్లాడమ్మా.
చూస్తాను. హ్యాండ్ రైస్ చేసావు కదా, ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి అమ్మా. ఓకేనా, ఈ రాడార్ ఫ్రీక్వెన్సీ అర్థమైంది కదా. సో రాడార్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి 500 to 300 కిలోహెర్ట్జ్ ని మనం డిఫరెంట్ బ్యాండ్స్ లో నోట్ చేసామన్నమాట. ఓకేనా, సో కేయూ బ్యాండ్ అంటే ఎంత ఫ్రీక్వెన్సీ, 12.4 to 18 గిగాహెర్ట్జ్. మిల్లీమీటర్ వేవ్ అంటే ఎంత, ఎంఎం. మిల్లీమీటర్ వేవ్ అంటే 110 to 300 గిగాహెర్ట్జ్ వచ్చినప్పటికి మిల్లీమీటర్ వేవ్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఎక్స్ బ్యాండ్ అంటే, సో ఓకే నో డౌట్స్ అంటారు. ఓకేనా, సో 18 to 20 వచ్చినప్పటికి కే బ్యాండ్ అంటే 26.5 to 40 గిగాహెర్ట్జ్. దోస్ ఆర్ ద కేఏ బ్యాండ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బ్యాండ్స్. 500 to మనం 300 గిగాహెర్ట్జ్ వచ్చినప్పటికి డిఫరెంట్ బ్యాండ్స్ తో మనం డిఫరెంట్ లెటర్స్ తో నోటేట్ చేసాం. ఓకేనా, అప్లికేషన్ వచ్చాము, మనం డిఫరెంట్ అప్లికేషన్ వచ్చాం. సో మీరు అప్లికేషన్స్ లో ఏంటంటే మనం రాడార్ వచ్చినప్పటికి మెయిన్లీ యూజ్ ఫర్ ద డిటెక్షన్, లొకేషన్ అండ్ డిస్టెన్స్ క్యాల్కులేషన్ అండ్ స్పీడ్. సో ఏదైనా టార్గెట్ డిటెక్ట్ చేయడానికి, ఓకేనా, అండ్ ఆల్సో డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. డిస్టెన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తాను, సో ఎలాప్స్డ్ టైం అంటే నేను ఇక్కడ నుంచి ఈమెయిల్ ట్రాన్స్మిట్ చేశాక ఎంత టైంలో అయితే నాకు తిరిగి ఎక్కువ వచ్చిందో, సో దాన్ని బట్టి మనం డిస్టెన్స్ అనేది ఎస్టిమేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ స్పీడ్ అనేది మెజర్ చేస్తాం. ఓకేనా, సో ఎంత స్పీడ్ తో మనకి వెహికల్ మూవ్ అవుతుందని కూడా బై యూజింగ్ రాడార్ మనం మెజర్ చేస్తాం. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ సర్వేలెన్స్ వచ్చినప్పటికి మెరైన్ నావిగేషన్ పర్పస్ కూడా మన షిప్స్ లో కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో వచ్చినప్పటికి నావిగేషన్ పర్పస్ మనం యూజ్ చేసేది రాడారే. ఓకేనా, మీ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటికి జీపీఎస్ యూజ్ చేసి మనం నావిగేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. మినిమం ఒక 4-5 శాటిలైట్స్ కనెక్ట్ అయితే మనకి ఒక నావిగేషన్ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ అనేది చెప్తుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి రాడార్స్ యూజ్ చేస్తే మనం నావిగేషన్ అండ్ ఆల్సో షిప్స్ పొల్యూషన్ అవ్వకుండా కూడా మనం రాడార్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో అదర్ షిప్స్ కానీ వేరే షిప్స్, బయోస్ ఇవన్నీ మనం ఇండికేట్ చేయడానికి, ఇది డిటెక్ట్ చేయడానికి మనం సో రాడార్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో మిసైల్ గైడెన్స్ కూడా మనకి రాడార్స్ అన్నది యూజ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఏంటి మిసైల్స్ లాంచ్ అయిపోతాయి అన్నమాట ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్ మీద. ఓకేనా, లాంచింగ్ పర్పస్ కూడా మనం సో రాడార్ అనేది యూజ్ చేస్తాం. సో మనం ఏంటంటే సివిలియన్ అప్లికేషన్ వచ్చినప్పటికి ఆల్టిమేటర్ పర్పస్ కూడా మనం రాడార్ యూజ్ చేస్తాం. ఆల్టిమేటర్ అంటే ఏంటి అని చెప్పాను, సో ఫ్లైట్ యొక్క ట్రూ హైట్, ఓకేనా, ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ లో మనకి ఫ్లై అవుతున్నామో కూడా దాన్ని బట్టి మనం మెజర్ చేస్తాం అన్నమాట ఆల్టిమేటర్. సో ల్యాండింగ్ ప్రొసీజర్ దగ్గర మనకి, ఓకేనా, సో ల్యాండింగ్ ప్రొసీజర్ దగ్గర మనకి మనం యూజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి రిమోట్ సెన్సింగ్. సో all radars are remote sensors. However, they can use it to imply the sensing of geographical objects. Okay, హలో మ్యూట్ చేయి, కిరణ్ మ్యూట్ చేయి, మ్యూట్ చేయి, రాశిరావు మ్యూట్ చేయి, కిరణ్ మ్యూట్ చేసుకోమా. ఓకేనా, సో all radars are the remote sensor. However, the term used to imply the sensing of geographical objects. జియోగ్రఫికల్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మనం సెన్స్ చేయడానికి, ఆర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ లో ఉన్న మనం ఆబ్జెక్ట్స్ ని సెన్స్ చేయడానికి మనకి సో రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ కూడా మనం రాడార్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా మనం సో రాడార్ యూజ్ చేస్తాం. ఒకసారి ఫ్రీక్వెన్సీ అంటారు చూద్దాం. ఇక్కడ ఏం లేదమ్మా, మనకు వచ్చినప్పటికి ఏంటంటే రాడార్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి 100 to 36 మెగాహెర్ట్జ్ వచ్చినప్పటికి మనం మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలో మనం యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసినప్పటికి ఏంటంటే ఇక్కడ మనం 500 to 300 గిగాహెర్ట్జ్ వచ్చినప్పటికి డిఫరెంట్ బ్యాండ్స్ తో, అంటే ఈచ్ బ్యాండ్ వచ్చినప్పటికి డిఫరెంట్ లెటర్ తో మనం నోటేట్ చేస్తున్నాం. ఓకేనా, సో 500 to 1000 మెగాహెర్ట్జ్ వచ్చినప్పటికి VHF, ఓకేనా, వెరీ హై ఫ్రీక్వెన్సీ. సో 1 to 2 గిగాహెర్ట్జ్ వచ్చినప్పటికి ఎల్ బ్యాండ్ అంటమాట. సో ఈచ్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి ఏంటంటే దాన్ని ఒక బ్యాండ్ తో ఒక నేమ్ లెటర్ తో నోటేట్ చేయడం మనకి, సో దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. 110 to 300 వచ్చినప్పటికి 300 గిగా వచ్చినప్పటికి మిల్లీమీటర్ అన్నమాట. ఇవేం మీకు జస్ట్ రాడార్ ఫ్రీక్వెన్సీ ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. జస్ట్ ఏ బ్యాండ్ ఏ ఫ్రీక్వెన్సీ అనేది కేయూ బ్యాండ్ ఒకటి నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కేయూ బ్యాండ్ వచ్చినప్పటికి 12.4 to 18. నెక్స్ట్ కేఏ బ్యాండ్, కా బ్యాండ్ అంటాం, 26.2 to 40 గిగాహెర్ట్జ్. కొంతమంది అడిగారు అందుకు చెప్తున్నానమ్మా. ఓకేనా, సో 26.5 to
40 GHz వచ్చినప్పటికి KA బ్యాండ్. సో ఈచ్ బ్యాండ్ వచ్చినప్పటికి ఏంటంటే ఒక డిఫరెంట్ లెటర్ తో నోటేట్ చేస్తున్నాం. ఇది సి బ్యాండ్, ఇది ఏంటంటే న్యూ వర్షన్ వచ్చినప్పటికి సి బ్యాండ్, డి బ్యాండ్, ఈ బ్యాండ్. సో ఇవి కూడా ఈ నోటేషన్స్ కూడా యూజ్ చేస్తాం అండ్ ఆల్సో ఈ నోటేషన్స్ కూడా మనం న్యూ నోటేషన్స్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఆర్ ద రాడార్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్